అందరికీ మరణాతండి. బాగున్నారండి? మహాపరిశుద్ధుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప మనందరికీ తోడైండునుగాక. ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, మన మధ్యలో సర్వోన్నతుడు ప్రభు ఉన్నారు. ఎందుకంటే ఇద్దరు భక్తులు మాట్లాడుకుంటున్నప్పుడు పరమందున్న దేవుడు మన మాటలు వినడానికి ఆయన వంగి తన చెవిని మన యందు ఆయన ఉంచుతారు. మన మాటలు వినడానికి ఆయన చెవిని పెడతారని లేఖనాలు చెబుతున్నాయి. ప్రియమైన స్నేహితులారా, ఈ దినమందు మనము ఆలకించేటటువంటి దేవుడు కనబడతారు, మాట్లాడతారు, దర్శనమిస్తారు, వాగ్దానం చేస్తారు. సదాకాలం మీతో ఉన్నానన్నారు కదా. అలాగే దేవుడు ఆదియందు ఎలా ఉన్నారో నేడును ఆ రీతిగానే మనతో సంచరిస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి స్నేహితులారా, లేఖనాలను మనం పరిశీలన చేసి చూసినట్లయితే గనక ఆదికాండము 17వ అధ్యాయము 2వ వచనాన్ని చూస్తే, నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించేదను అని దేవుడు అబ్రహాము గారితో మాట్లాడుతూ ఉన్నారు. అబ్రహాము గారు దేవుని ఆజ్ఞకు విధేయుడై ఆయన చూపించే మార్గంలో నడిచి వెళ్ళిపోతూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. నేను చూపించే దేశానికి వెళ్ళమని పిలవగానే అలాగే నాయనా అని దేవుని మాటకు విధేయుడై బయలుదేరాడు. ప్రియులారా, బయలుదేరినప్పుడు ఎన్నో ఆటంకాలు ఆయనకు వచ్చినవి. ఆటంకాలు ఉన్నా, అభ్యంతరాలు ఉన్నా వాటన్నింటినీ లక్ష్య పెట్టకుండా ఆయన మాట మీద గురిపెట్టి నడిచిన మహాభక్తుడు అబ్రహాం గారు. ఒడుదుడుకు పడ్డాడు, అయినా దేవుడు ఆయన్ని దిద్ది సరిచేశారు. ప్రియులారా, అంత గొప్ప సన్నిహితుడు దేవునికి. ఆయన దైవ ప్రత్యక్షత అనుభవము కలిగినటువంటి మహాభక్తుడు. ప్రియులారా, మరి దేవుని కృపను బట్టి అబ్రహాము గారు మరి ఈ ఆశీర్వాదం పొందేటప్పటికి 99 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి వాడుగా ఉన్నారు. అంత వృద్ధాప్యము కలిగినటువంటి వాడు ఎంత గొప్ప భక్తి శ్రద్ధలతో దేవుని పని చేయడానికి ముందుకొస్తున్నాడో చూడండి. ఆయన చిత్త ప్రకారంగా నడుస్తుండగానే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మార్గంలో నడుస్తున్నందువలన దేవుడు మాట్లాడి ఈ చక్కని వాగ్దానమును ఆయనకిచ్చారు. కనుక సర్వశక్తి కలిగినటువంటి దేవుని సన్నిధి ఆయనకు తోడుగా ఉండి ఈ వాగ్దాన బలముతో ఆయన వర్ధల చేసేవారై ఉన్నారు. అత్యధికంగా అభివృద్ధి పొందిస్తానని చెప్పారు. అబ్రహాము గారికి మరి దేవుని యొక్క కృప ఎంతో ఉన్నది, కానీ ఆయన వయస్సు విస్తరిస్తూ ఉన్నది. 99 సంవత్సరాలు వచ్చిన ఆయనకి సంతానము లేదనే దుఃఖము కలుగుతూ ఉన్నది. ప్రియులారా, ఇంకా ఆశీర్వదిస్తున్నాడు దేవుడు, ఇంకా ఆశీర్వదిస్తున్నాడు. ఎంత ఆశీర్వదించినా అబ్రహాము గారికి తృప్తి లేదు. కారణం ఏంటంటే సంతానం లేనందువలన తృప్తి లేదు. అయితే ఆ భాగ్యాన్ని కూడా ఆయన కలిగించారు. సంతానం ఇస్తానన్నారు. ఇసుక రేణువుల వల్లే నీ సంతానాన్ని విస్తరింపజేస్తానని చెలవిచ్చారు. దేవుని మహాకృపను బట్టి ఆ ప్రకారంగానే అబ్రహాము గారికి మరి ఎన్నో మేలులు ఉపకారాలు చేశారు. అలాగే కడవరి దినాల్లో ఉన్నటువంటి మనము ఈ సమయంలో సర్వాధికారి ప్రియరక్షకుడుకు ప్రభు అయిన యేసుక్రీస్తును మరి గురిగా మనము తలంచుకుంటూ ఆనాడు అబ్రహాము గారికి వాగ్దానం చేసి నేడు నెరవేర్పులోనికి తెచ్చారు. మనము ఇవన్నీ కూడా చరిత్రలో ఉన్నవి చదువుకుంటున్నాము, బైబిల్ లేఖనాల్లోనూ చదువుతూ ఉన్నాము. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువుగా ఈ లోకానికి ఆ మహాపరిశుద్ధుడైన దేవుడు, అబ్రహాము కనబడినటువంటి దేవుడే నేడు ఈ యొక్క లేఖనాలన్నీ నెరవేర్చడానికి వచ్చి యజ్ఞ పశువులా వధించబడి మరణమై మృత్యుంజయుడై తిరిగి లేచి ఆరోహణమై పరలోకానికి వెళ్ళి పెళ్లి కుమారుడుగా వస్తానని సెలవిచ్చిన మహాదేవుడు యేసుక్రీస్తు ప్రభువారు వస్తానని సెలవిచ్చారు. కనుక అబ్రహాము వలె మనం కూడా రెండవ రాకడకు నిరీక్షణ కలిగి ఎదురు చూచినట్లయితే ప్రభువు నేడు మన అవసరతలు తీరుస్తూ, మన అక్కరలు తీరుస్తూ, మన ప్రతి విధమైన సమస్యలకు పరిష్కారాన్ని కలుగజేస్తూ, ప్రతి విధమైన బాధను ఆయన చూస్తూ ఉన్నటువంటి దేవుడు, చూచుచున్న దేవుడని హాగర్ అంటుంది. ఆమె సమస్యను పరిష్కరించిన మహాదేవుడికి ఆమె మ్రొక్కుచు చూచుచున్న దేవుడు అయ్యా అని పేరు పెట్టింది. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుని పోలికలో ఉన్నటువంటి నా సహోదరులారా, మిమ్మల్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. మీకును వాగ్దానం చేస్తూ ఆయన వాగ్దానము నెరవేర్చేవారై ఉన్నారు.
గనుక మనోవిచారము మీ అంతరంగంలోనికి రానీక ఆయనను మహిమపరుస్తూ ఆనందభరితులుగా ఉండండి. ఆయన మీతో ఉన్నారు, మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు. ఆనాడు మన పితరులైన భక్తులను నడిపించినట్లుగా ఈవేళ భక్తులు ఎవరు అంటే ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి మనమే. గనుక ప్రియమైనటువంటి స్నేహితులారా, ఎవరు భక్తులు అంటే నష్టం వచ్చినా ఆయన విడిచిపెట్టిన వాళ్ళు భక్తులు. నాకు ఈ నచ్చి రాలేదు అనేటటువంటి వారు కాదు. ప్రియులారా, నష్టం వచ్చినా, కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ప్రాణాలే పోతున్నా ఆయన్ని విడిచిపెట్టకుండా ఆయన ఆజ్ఞను పాటించేవారి భక్తులు. అట్టి ముద్ర మీకును నాకును మనందరికీ ప్రభు అనుగ్రహించి భక్తుల కొరకు సిద్ధపరిచిన భాగ్యములు మనకు ప్రసాదించి నిరంతరము ఫలింపచేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దామండి. ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు ప్రభువానికి స్తోత్రములయ్యా. ఈ మాటల్లోని సారాన్ని బిడ్డలు గ్రహించి ఆశీర్వదించబడినట్లు కృప చూపించమని ప్రభువా, నిస్వార్థమైన మనసుతో నీ తట్టు చూచుచు ప్రభువా, నిర్మలమైన మనసుతో నీ దర్శనాలను పొందుకుంటూ ప్రభువా, నీ మాటలు వినే చెవులు ప్రసాదించండి. చెవు గలవాడు వినుగాక అన్నారు. నా ప్రభువా, వినగలిగే చెవిని, నమ్మగలిగే హృదయాన్ని ప్రభువా, నడవగలిగే పాదాలను బలపరుస్తూ ప్రభువా, నిరంతరం నీ చిత్తము నీ బిడ్డలందు ఉంచుమని యేసునామమును ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరమదేవుడు తన మహిమగల మేఘం మీద మనల్ని కొనిపోవుగాక. ఆమేన్. మరణాత.